నమస్తే వార్తలకు స్వాగతం నేను సునీల్ కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం కాన్రేగులలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఆయన కుమారుడు వంగవీటి రాధ ఆవిష్కరించారు అనంతరం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు ముందుగా రంగా విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు ఎదిగినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. అదేవిధంగా ప్రజా జీవితంలో మనం ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ధైర్యం సాహసం చేయగలిగే ఆత్మస్థైర్యం ఖచ్చితంగా ప్రజా నాయకులకు ఉండవలసినటువంటి అవసరం చాలా ఉంది. అప్పట్లో పోలీసుల్ని సైతం ఎదుర్కొని ఇందాక పెద్దలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పేదల పెన్నిధి అని చెప్పి రంగా గారి గురించి వక్తలు వారి గురించి చెప్పడం జరిగింది. ఆనాడు నిజంగా పోలీసుల్ని ఎదిరించి పోరాటం చేసి అక్కడ ఉన్నటువంటి పేదలకి ఇళ్ల పట్టాలు ఇప్పించినటువంటి ఘనత కూడా రంగా గారికి దక్కుతుంది అనేటువంటి విషయం మనం ఒక్కసారి ఇక్కడ గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. వారి అన్నగారు మరణించి వారు రాజకీయ జీవితంలోకి చురుకుగా వచ్చి ఎంతో కాలం కాలేదు, కానీ వారు తిరిగి మరణించడం జరిగింది. 3లో మా తండ్రి గారు ఎన్నికైనప్పుడు అదే శాసనసభలో వంగవీటి మోహన్ రంగా గారు కూడా శాసనసభ్యులుగా ఉండడం జరిగింది. మరి ఒక వ్యక్తి నాయకత్వం పట్ల ఆరాధనాభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఇవాళ మోహన్ రంగా గారి జీవిత చరిత్ర మనకు చెప్తా ఉంది. దాదాపు 40 సంవత్సరాల క్రితం వారు మరణించినప్పటికీ ఈ రోజుకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడం, వారి జయంతి కానీ వర్ధంతి కానీ అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం అనేది నిజంగా ఒక నాయకుడి పట్ల ఆరాధనాభావం ఇంతకాలం ఉన్నది అంటే అది చరిత్రలో నిలిచిపోయే విషయం. ఆ విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక చోట్ల రంగా గారి విగ్రహాలు ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. ఇప్పుడే ఎంపీ గారు చెప్పినట్టుగా విగ్రహాలు ఆవిష్కరించుకోవడం అనేది ఆ విగ్రహం చూసినప్పుడు ఆ వ్యక్తి యొక్క స్ఫూర్తి మనం పొంది వారి బాటలో మనం పయనింప చెయ్యాలి, ప్రజలందరూ వారిని ఆదర్శంగా తీసుకొని వారి భావాలను పుణుకుపుచ్చుకొని ముందుకు నడవాలనే ఒక ఆలోచనతో ఈ విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. దూరం కాదు